వచ్చే ఎన్నికల్లో కోనసీమ జిల్లా రాజోలులో వార్ వన్ సైడ్ అంటున్నారు జనసేన నేత దేవవర ప్రసాద్. 3 పార్టీల కలయికతో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ తమకు పోటీ కాదంటున్నారు. కూటమి గెలిస్తే అభివృద్ధి సంక్షేమం చేసి చూపిస్తామంటున్న రాజోలు కూటమి అభ్యర్థి దేవవర ప్రసాద్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. వర్గంలో ఈ దఫా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉమ్మడి జనసేన అభ్యర్థి, కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రాజోలు నియోజకవర్గంలో ఎట్లా వస్తుంది రెస్పాన్స్? ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు? ఈ దఫా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? మీరు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్డ్రా చేసుకోవాలి మీరు. కారణం ఏంటంటే పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. పోటీ లేదు, వార్ వన్ సైడ్ ఇక్కడ. అది మీకు ఫస్ట్ క్లారిటీ. ఎందుకంటే కూటమి 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ రోజున వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మెజారిటీ. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. మిగిలిన నువ్వేదైతే పార్టీ మాట్లాడుతున్నావో ఇక్కడ ఉన్న పరిస్థితి నెగ్లిజిబుల్. జనసేనకు ముఖ్యంగా ఇది అడ్డా అయితే, కోట అయితే, దానికి ఇంకొక బలం 2 ఒక ఏనుగుల్లాంటి పార్టీలు తోడయ్యాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఇంకొక పక్క బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలు కలిసి జనసేనతో ప్రయాణం చేస్తున్న రోజున మీరు దీని ఫలితాలు ఎలా ఉంటాయో మీరే తెలుసుకోవచ్చు. నేను వేరుగా చెప్పనక్కర్లేదు. మీ ప్రత్యర్థి సుమారు 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నారు. 10 సార్లు పైగా ఎలక్షన్స్ చూస్తూ వచ్చారు. మరి అంత సీనియర్తో పోటీ పడుతున్నారు కదా. 3 సార్లు కూడా మారారు కదా. 3 సార్లు కండువాలు కూడా మారాయి కదా. ఆ మాట కూడా చెప్పొచ్చు కదా. నువ్వు ఇక్కడ ఉన్న రాజకీయాలు మీకు అందరికీ తెలుసు కదా. మీరు చెప్పరు కదా. మీరేమి లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తారు కదా. అవి కూడా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు వెక్స్ అయిపోయిన పరిస్థితి, ఆ మాట కూడా చెప్పండి. కాబట్టి నేను అన్న స్టేట్మెంట్ ఏదైతే చేశానో అది కరెక్ట్. నేను కట్టుబడి ఉంటానండి. రాజోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచింది. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు గెలుపు అంశం? గెలుపు అంశం గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. తప్పనిసరిగా ఒక సైడే ఉంటుంది. ఇది జనసేన నెగ్గటం అనేది ఖాయం. బీజేపీ తెలుగుదేశం కలిసింది కాబట్టి అఖండ విజయం వస్తుందనేది ఎవరైనా చెప్పగలరు. ఈ మాటని నేనే చెప్పనక్కర్లా, మీకు కూడా తెలుసు. తప్పనిసరిగా ఈ 3 పార్టీల కలయిక ఒక స్ట్రాటజిక్ మూవ్. ఇది రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడున్న పాలన ఉందో ఆ పాలన తిరుగుగామ దిశగా నడుస్తుంది. అభివృద్ధి అంతా వెనక్కిపోతుంది. బీహార్ కంటే వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. దీన్ని సరిదిద్దాలంటే తప్పదు. అందరూ కలిసికట్టుగా రావాల్సిందే, ముందుకు రావాల్సిందే. ముందుకొచ్చి దాన్ని ఓడించి ఈ 3 పార్టీలు కూడా ప్రభుత్వాన్ని స్థాపించి సరైన పాలనని ప్రజలకు ఇక్కడ అందించాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట, అభివృద్ధి సంక్షేమం 2 ఉంటాయి మా ఈ కూటమిలో. 2 రకాలైన షేడ్స్ మేము ముందుకు తీసుకెళ్తాం, ప్యారలల్గా తీసుకెళ్తాం. ఎక్కడ కూడా సంక్షేమం వదిలేయటం కాదు. అభివృద్ధి ఒక్కటే అంశం ఉండదు, అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది. ఈ 2 అంశాలను కూడా ప్యారలల్గా తీసుకువెళుతూ సరైన పాలనని ఈ రాష్ట్రానికి ఇచ్చి మళ్ళా దీని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి కంకణం కట్టుకునే ముఖ్యంగా మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. అంటే నవరత్నాల పేరుతో ఆల్రెడీ సంక్షేమం చేస్తున్నామని చెప్పి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. నీకు నవరత్నాల గురించి తెలియాలంటే నేను చాలా డీటెయిల్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎస్సీ సంక్షేమానికి 1,25,000 కోట్లు రావాల్సింది ఎస్సీ సబ్ ప్లాన్ కింద. వచ్చిందా 1 రూపాయి? మీకు తెలియదా? ఇది ఏదో నన్ను ప్రశ్నించాలనే ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు తప్ప 1,25,000 కోట్లు ఎస్సీ అభివృద్ధికి, ఎస్టీ అభివృద్ధికి ఈ రాష్ట్రంలో ఇచ్చినట్టయితే ఇంకో రత్నాలు మనకు అవసరం లేదేమో అనుకుంటాను నేను. మీరే ఆలోచించి నాకు చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజోలు నియోజకవర్గాలని ఖచ్చితంగా గెలవాలి అన్న అంశాలు మీకు చెప్తూ ఉన్నారు. ఈ గిఫ్ట్గా ఇస్తారా రాజోలు? తప్పనిసరిగానండి. తప్పనిసరిగా నేను వచ్చే ముందు చెప్పింది అదే అంశం ఆయనకి. ఇక్కడ ఉన్న ప్రతి అంశం కూడా మా ప్రెసిడెంట్ గారితో పూర్తిగా కూలంకషంగా డిస్కస్ చేయటం జరిగింది.
ఇక్కడ గెలుపు ఉన్న అంశాలను మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా ఈ అంశాలన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్ళి ఇక్కడున్న అవినీతిలో కూరుకుపోయిన పరిస్థితులను కూడా మా ప్రెసిడెంట్ గారికి తెలుసు. వాటిని సరిదిద్ది సక్రమమైన మార్గంలో తెస్తామనే ఇది నాకు ఇక్కడ నన్ను ఎంపిక చేయటం జరిగింది. తప్పనిసరిగా వారు ఏదైతే బాధ్యత నా భుజస్కంధాల మీద పెట్టారో దాన్ని ఖచ్చితమైన రీతిలో నేను చేసి పనిచేసి మీ అందరి మన్నలను కూడా పొందుతానని చెప్పి నేను ఒకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తున్నాం కదా, వార్ వన్ సైడ్ ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా రాజోలు ప్రజలు నన్ను మరొకసారి రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా గెలిపిస్తారు. అభివృద్ధి, సంక్షేమ పాలన రాబోయేటువంటి ప్రభుత్వంలో మేము చూపిస్తామంటున్నారు దేవ వరప్రసాద్ గారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజోలు నియోజకవర్గం నుంచి.